పెళ్ళనేది చాలా పవిత్రమైనది. చిటికిన వేలు పట్టుకుని హోమం చుట్టూ ప్రమాణాలు చేస్తూ ప్రదక్షిణలు చేయడం మాత్రమే పెళ్లి కాదు. పెళ్ళనేది ఒక సుదీర్ఘమైన ప్రయాణం. అలా చివరిదాకా వారి ప్రయాణం కొనసాగాలి అంటే రెండు మనసులు కలుసుకోవాల్సిన బంధాన్ని డబ్బుతో ముడివేసి వ్యాపారం చేయకమ్మా. చూడమ్మా, ఎవరో ఏదో ఇస్తారని ఇవ్వాలని ఆశించటానికి మనకేం తక్కువైందని. అత్తయ్యగారు, అది జయంతి, లక్ష్మీదేవి లాంటి అమ్మాయి ఇంటి కోడలుగా రాబోతోంది. సంతోషించు. కానీ నీ ఉద్దేశం ఉందే, లక్ష్మీదేవే మన ఇంటి కోడలు కావాలని. చాలా అవివేకమమ్మా. My baby's all alone now for her engagement, and I can't go. Oh yeah, Kanapati told me that his mother is in India now. Maybe I can ask her to go on our behalf. Perfect. నువ్విక్కడున్నావా? నీకోసం మొత్తం వెతుకుతున్నాను. ఏంటి బేబీ, ఇంత ఎర్లీగా లేచావు? రాత్రి నిద్ర పట్టలేదా నీకు? నేను లేవటమే కాదు, నువ్వు అర్జెంట్గా రెడీ అవ్వాలి. వాట్ బేబీ? వావ్, ఏంటి సర్ప్రైజ్! అప్పుడే ఇంత చక్కగా రెడీ అయ్యావేంటి? డైలీ మార్నింగ్ 2 గంటలు లేమా లేమా అని లేపితే గాని లేవో, అలాంటిది అప్పుడే లేవడం, ఇలా రెడీ అవ్వడం ఏంటి? ఎనీథింగ్ స్పెషల్? ఐ వాంట్ టు సీ సూర్య. వాట్? ఎస్ మామ్, ఐ వాంట్ టు సీ సూర్య వజ్రపాటి రైట్ నౌ. వెరీ గుడ్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఇదేనా? Mom, please don't waste time. Go and fresh up. Lee! చేదు కాఫీ, చేదు కాఫీ. చేదు కాఫీ. చేదు కాఫీ అని పిలిచినట్టు అనిపించింది. కల అయి ఉంటుంది, లేదంటే భ్రమేమో.
సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? మంచి కాఫీ వాసన కూడా వస్తుంది. డోర్ వేసే ఉంది, మరి కాఫీ వాసన ఎక్కడి నుంచి వస్తుంది? గుడ్ మార్నింగ్ పీచ్ మిఠాయ్. కాఫీ నీకు కాదు. నాకు కాదా? కాదు, నాకు. నీకా? నీకైతే ఎక్కడ దాకా ఎందుకు తీసుకురావడం? గుర్తు చేద్దామని. ఏం గుర్తు చేద్దామని? నైట్ మా డాడీతో ఫోన్లో ఏం చెప్పావు? ఓ, చాలా చెప్పాను. అందులో మీ అమ్మాయికి డైలీ బెడ్ కాఫీ ఇస్తానని చెప్పావు కదా? చెప్పాను. డాడీతో అలా చెప్పి ఇప్పుడు ఇలా ముద్దు నిద్రపోతావేంటి? దానికి కారణం నువ్వే. నేనా? రాత్రంతా ఊరు మొత్తం తిప్పావుగా, టైర్డ్ అయిపోయి లేవలేకపోయాను. ఐ నో. అందుకే నా చేతులతో కాఫీ నో చేదు కాఫీ కలిపి ఈ చేదు కాఫీకి తీసుకొచ్చాను. తీసుకో. నీకు కొంచెం తిక్కుంది కానీ ఓవరాల్ గా యువర్ సో స్వీట్. అలాగా? అయితే పోస్ట్పోన్. పోస్ట్ ఫోన్? పోస్ట్పోన్. వాట్ పోస్ట్ ఫోన్? రాత్రి 2 సర్ప్రైజ్లు ఇచ్చాను కదా, కంటిన్యూస్ గా ఇప్పుడు సర్ప్రైజ్లు ఇద్దాం అనుకున్నాను. అంత ఆనందించకు, పోస్ట్పోన్ అయింది అంతే. ఎందుకు? నన్ను తిక్కన్నావు కదా. తిక్క అన్న ఓవరాల్ గా స్వీట్ అన్నానుగా. అసలు తిక్కని ఎందుకు అనాలి? టంగ్ స్లిప్ అయింది, సారీ. హర్ట్ అయ్యాను. ఏది ఆ మాట హార్ట్ఫుల్ గా చెప్పు. ఏది నా కళ్ళలో కళ్ళు పెట్టి చెప్పు ప్లీజ్. ప్లీజ్. ఇదిగో, నువ్వు ఇవ్వలేదనుకో, ఆ సర్ప్రైజ్ ఏదో నేనే ఇచ్చేస్తాను. అండ్ నేనిస్తే ఎక్కడిస్తానో తెలుసుగా. Let's build our home on a foundation of trust, respect, and generosity of spirit. కొంచెం కారంగా, కొంచెం గారంగా, కొంచెం కష్టంగా, కొంచెం ఇష్టంగా అందించని అదిరే అధరాంజలి, బంధించని కాలాన్ని కౌగిలి, సుడిగాలిగా మారి చుట్టేసుకోవాలి మనసల్లే, నిమిరే నీ జాలే, మంటల్లే నన్ను మరిగించాలి. కొంచెం కారంగా, కొంచెం గారంగా, కొంచెం కష్టంగా, కొంచెం ఇష్టంగా. అనయ్య, అనయ్య, దీనిలో దూరేసి. ఓకే ఓకే. అనయ్య, 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 ఏం చేస్తున్నావు అనయ్య? యోగా చేస్తున్నాను రా.
యోగా చేస్తున్నట్టు లేదే. ఇంకెలా ఉంది? అనియా గదిలో నువ్వు ఒక్కడే ఉన్నావా? ఒక్కడే ఉన్నాను. ఒకటివే. రేయ్, ఏం ప్రశ్న అది? నా గదిలో నేను ఒక్కడే ఉండక ఇంకెవరుంటారు? అది పాయింటే, కానీ రూమ్ లో ఎవరు ఉన్నట్టు అనిపిస్తుందే. సర్లే, ఇప్పుడు ఏదో కొంపలు మునిగిపోయినట్టు వచ్చావు. ఏంటి విషయం? అవును కదా, అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. నిశ్చితార్థం పెళ్లి ముహూర్తం పెట్టడానికి పంతులు గారు వస్తున్నారంట. నానమ్మ నేను త్వరగా రెడీ అయ్యి రమ్మంది. సరే నేను వస్తాను. ఓకే అనయ్య, కన్ఫామ్ కదా? ఏంట్రా? రూమ్ లో నువ్వు తప్ప ఎవరు లేరు కదా? ఇంకొకళ్ళు ఉన్నారా? ఎవరు? నువ్వేరా, పద. ఓకే, త్వరగా వచ్చాయి. ఈడొకడు కరెక్ట్ టైంలో వస్తా. అమ్మయ్యా, వెళ్ళిపోయాడా? బాయ్ చేదు కాఫీ. కమ్ ఫాస్ట్, రెడీ రా. బాయ్. ఒరేయ్, బండిని పార్కింగ్ లో పెట్టి Wait, పార్క్ baby. పోయావు. నువ్వు కూడా పార్కింగ్ లోనే తగలడు. బేబీ లెట్స్ గో. సామాన్య తెలిగారు. ఇద్దరు డెకరేషన్ అయ్యి ఎక్కడికి బయలుదేరారు? వజ్రపాటి హౌస్ కి. అక్కడికి ఎందుకండి? ఎందుకంత షాక్? ఇంత అర్జెంట్ గా అక్కడికి ఎందుకా అని. నాన్సెన్స్. ఏంటి క్వశ్చన్? అంటే అది లుక్ మిస్టర్, మేము అమెరికా నుంచి వచ్చింది వజ్రపాటి వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి. నా ఫ్రెండ్ జయంతిని కలిసి వాళ్ళ అబ్బాయితోటి మా బేబీ మ్యారేజ్ ని ఫిక్స్ చేసుకోవడానికి. సో వీ హ్యావ్ టు గో దేర్. ఐ మ్యాటర్ అండర్స్టాండ్, యూ నో అండర్స్టాండ్ మ్యాటర్. ఇఫ్ యు టాక్ ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ కిల్ యు. మేం వాళ్ళింటికి వెళ్ళటానికి నీ అబ్జెక్షన్ ఏంటి? అబ్జెక్షన్, నో అబ్జెక్షన్. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళినా వేస్ట్ అండి. వాట్? వజ్రపాటి ఇంట్లో ఇప్పుడు ఎవరు లేరండి. లేరా? ఎస్, డబుల్ ఎస్ అండి. అందరూ ఆలు 7 hills గో. 7 hills? అదేనండి, గోయిందా గోయిందా. తిరుపతి, తిరుమల, తిరుపతికి వెళ్ళారు. నో, యు ఆర్ లయింగ్. నిన్న రాత్రి ఇదే రెస్టారెంట్ లో నేను సూర్యన్ చూశాను. మిస్టర్ శ్రేయోభిలాషి, ఎందుకిలా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు? రామరామ, నేను అబద్ధం చెప్పడం ఏంటండి? అసలు అబద్ధం అంటే ఏంటో నాకు తెలియదు తెలుసా? డోంట్ టాక్ రబిష్. సూర్యాని మా బేబీ రాత్రి చూశానని అంత క్లియర్ గా చెప్తుంటే వాళ్ళందరూ తిరుపతికి వెళ్లారని చెప్తావేంటి? అయ్యో, నేను చెప్తుంది నిజం సామాన్య తల్లి గారు. అంటే మా బేబీ సూర్యం చూడలేదంటావా? చూసుండొచ్చు. మామ్, చూసావా? గట్టిగా అడిగితే నిజం ఎలా ఒప్పుకున్నాడో. అమెరికా పాప, నేనంటుంది సూర్య లాంటి ఇంకో వ్యక్తిని చూసుండొచ్చు అని. మిస్టర్ శ్రేయోభిలాషి, నేను నీ మాట అస్సలు నమ్మను. ఎస్ బేబీ, మనం వజ్రపాటి వాళ్ళ ఇంటికి వెళ్దాం. డ్రైవర్, కార్తీ. వామ్మో, ఇప్పుడు గాని వీళ్ళు అక్కడికి వెళ్ళారంటే కొంప మునిగిపోద్ది. స్టాప్ స్టాప్ స్టాప్. బాబు రథచోదక, ఒక్కసారి ఇట్రా. నిన్నే నాయనా, ఇట్రా. ఏంటి సార్? సరిగేసుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు మన ఇంటికి వెళ్ళటానికి వెళ్ళలేదు. వెళ్ళారు, ఎన్నాళ్ళు నేను వేసుకున్న ప్లాన్ వృధా అయిపోద్ది. అది కాబట్టి వాళ్ళని ఊరంతా తిప్పుతానే ఉండు. అలాగే సార్. వాళ్ళని మాత్రం నేను ఫోన్ చేసి చెప్పేదాకా తీసుకెళ్ళద్దే. ఓకే సార్. కావాలంటే నీకు ఇంకో 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను, గుండి పెట్టుకో. అర్థమైందిగా? ఏంటి ఇంకా ఇక్కడ నిలబడ్డా? మరి 1000 రూపాయలు? ఇప్పుడైతే 1000, పని అయిన తర్వాత 1100 ఇస్తా. మరేంటి? ఓకే, అయితే సరే. మిస్టర్ శ్రేయోభిలాషి, ఏంటక్కడ మీటింగ్? అదేనండి, మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళమని చెప్తున్నానండి. నువ్వు కూడా మాతో రావచ్చు కదా? అంటే అది నాకు వేరే పని ఉంది అందువల్ల. డ్రైవర్, నువ్వురా.
మామ్, తనెందుకు? అనవసరమైన డిస్టర్బెన్స్. మనం వెళ్దాం పదా. ఎళ్ళు. అలాగే సార్. డ్రైవర్ పోనీ. స్టార్ట్. గో 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 గో. ఓకేనా? ఏంటి? సారీ. యువర్ ఫేవరెట్ కలర్ రెడ్. సింప్లీ సూపర్. ఏంటి అలా చూస్తున్నావు? అలా చూడకు. ఏ? సిగ్గు. ఓ, అందుకేనా బుగ్గలు ఎర్రబడ్డాయి? నిజంగానా? కావాలంటే చూసుకో. మిర్రర్ లేదుగా. నా ఐస్ ఉన్నాయి కదా, వాటిలో చూసుకో. స్పెట్స్ అడ్డున్నాయిగా. ఓ, తీస్తాగా. కనిపించట్లేదు. ఎలా కనిపిస్తుంది? దూరంగా ఉన్నావు కదా, దగ్గరికి వస్తే కనిపిస్తుంది. ఆహా, నేను రాను. ఏ? వస్తే నువ్వు ఊరుకోవు. నో నో, ఐఎమ్ ఏ గుడ్ బాయ్. జస్ట్ ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ బ్యాక్. గుడ్ బై. నిజమే కదా? అదే బుగ్గలు ఎర్రబడ్డాయి కదా. నో, ఇంకొంచెం దగ్గరకు వచ్చి చూస్తే నేను చెప్పింది నిజమో కదా తెలుస్తుంది. అనియా, రెడీనా? టైంకి వస్తాడు. ఏంటని అలా చూస్తున్నావు? నువ్వు గ్రేట్ రా చంద్ర. ఎందుకన్నయ్య? టైంకి భలే వస్తావురా. హౌ? అవునన్నయ్య, ఏ విషయంలో అయినా టైం సెన్స్ పాటించాలని నానమ్మ చెప్పింది. నానమ్మ చెప్పింది నీకు ఇలా అర్థమైందా? అంటే ఎలా అర్థం చేసుకోవాలన్నయ్య? ఇప్పుడు నీకు అర్థం కాదురా. సరే, పంతులు గారు వచ్చారు, నానమ్మని రెడీ అయ్యి రమ్మంది, పద. మిస్టర్ ఫ్రెండ్. yes ఫ్రెండ్. నీ ప్రాబ్లం ఏంటి? ఇందాక రూమ్ లోకి వచ్చి డిస్టర్బ్ చేశావు, ఇప్పుడు మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నావు. ఏంటి అసలు? ఆగాగు. ఇందాక నేను అన్నయ్య రూమ్ లోకి వచ్చినప్పుడు నువ్వున్నావా? ఉన్నావా? అయితే రూమ్ లో ఎవరున్నారు? నా డౌట్ నిజమే అనమాట.
ఆ? అవును ఉన్నాను. అయితే ఏంటి చెప్పు. అసలు మమ్మల్ని ఇలా డిస్టర్బ్ చేయడం ఏం బాగుంది? ఓకే ఓకే కరవకు అరవకు త్వరగా రండి వచ్చేసి. అందుకే అంటారు ఆడవాళ్ళ నోట్లో నువ్వు గిన్నెంత రహస్యం కూడా దాగదని. దానికి నువ్వే నిదర్శనం. ఏం లేదు, నీకు మీ మామ్ తెలివితేటలు వచ్చినాయా, డాడీ తెలివితేటలు వచ్చినాయా? నాకన్నీ మా మామ్ తెలియదు. అయ్యో సంతోషించాలే పద. అమ్మా జయంతి, అత్తయ్యగారు, ఏంటమ్మా సూర్య శామ్ ఇంకా రాలేదేంటి? అంటే ఇందాకే చంద్ర చెప్పొచ్చాడు. ఏం చంద్ర ఎక్కడా? అదిగో వచ్చేస్తున్నా నానమ్మా.